నమస్తే. ఏపీలో అన్ని ప్రాంతాలు కూడా మేయర్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు పూర్తిగా క్లీన్ స్వీప్ కాబోతున్నాయి. అయితే కూటమి కైవసం కాబోతుంది. అయితే కొన్ని చోట్ల మాత్రం తిరుపతి కావచ్చు, ఇలాంటి చోట్ల మాత్రం కొంత హై టెన్షన్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే వీళ్ళు క్యాంపు రాజకీయాలు అయితే చేశారు. పాండిచేరిలో 2 రోజుల పాటు ఎవరైతే కౌన్సిలర్స్ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళడం కానీ ఇవన్నీ అందరికీ తెలిసినాయి. సో ఏం కాబోతుంది అనేది ఒక ఉత్కంఠడైతే, ఇంకొక పక్కన వచ్చేసి హిందూపురంలో మాత్రం బాలకృష్ణ గారు అటు సినిమాల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. అదేవిధంగా రాజకీయాలు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించారు. ఇప్పుడు మేయర్కి సంబంధించింది కూడా పూర్తిగా క్లీన్ స్వీప్ కాబోతుంది. అయితే దీని నుంచి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే జగన్ గారు, మన వీక్షకులకు కూడా. సార్, మనం కూటమికి సంబంధించి చూసుకుంటే ఏది ఎటున్నా సరే హిందూపురం మాత్రం నిజంగా ఒక హైలైట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఏకైక గెలిచినటువంటి ఒక వ్యక్తి ఎవరన్నా అంటే ఖచ్చితంగా బాలకృష్ణ గారు అని చెప్పుకోవాలి. అది కాకుండా నిన్నగాక మొన్న పద్మభూషణ్ కూడా రావడం మనం చూస్తూ వస్తున్నాం. సో హిందూపురంలో ఇప్పుడు కౌన్సిలర్ కావచ్చు, మున్సిపల్కి సంబంధించిన మేయర్ కావచ్చు కంప్లీట్గా కూటమి ఆధీనంలో ఉందన్నట్టు తెలుస్తుంది. మొత్తం దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు మీరు అన్నట్టు హిందూపూర్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నియోజకవర్గంగా గమనించాలి జగన్ గారు. 1982లో కూడా రామారావు గారు అక్కడి నుంచి గెలిచారు. అసలు రామారావు గారు రాయలసీమ ప్రాంతానికి చెందిన కాదు, ఇది కర్ణాటక బార్డర్లో ఉంటుంది, బెంగళూరుకి దగ్గరగా. కానీ హిందూపూర్ అనేది రామారావు గారి కుటుంబానికి చాలా ఒక రకమైన ఒక భావోద్వేగమైనటువంటి సాన్నిహిత్యం ఉంది ఆ నియోజకవర్గంలో. తర్వాత ఆ కుటుంబం అంటే వాళ్ళకు ఒక అభిమానం ఉంది. అట్లాంటి అభిమానం పదే పదే కూడా రుజువైంది. తర్వాత హరికృష్ణ గారు కూడా ఆ నియోజకవర్గానికి 2 సార్లు ఐ థింక్ ప్రాతినిధ్యం వహించాడు. తర్వాత బాలకృష్ణ గారు ప్రాతినిధ్యం వహించాడు. మీరు అన్నట్టు వైఎస్ఆర్సీపీ తీవ్రమైన వ్యతిరేక అనుకూలమైనటువంటి గాలి ఉన్న టైంలో కూడా ఆయన గెలవగలిగాడు. కేవలం హిందూపురానికి నందమూరి కుటుంబానికి ఉన్న అనుబంధం అక్కడ పనిచేసింది. ఇప్పుడు మీరు అన్నట్టు ఇవాళ మున్సిపల్ ఎలక్షన్, ఇప్పుడు మొన్న అధికారంలో వైసీపీ ఉంది కాబట్టి కౌన్సిలర్లు వీళ్ళు కూడా ఎక్కువ, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంటే మనకు కూడా మీరు ఇంతకుముందు అన్నారు అభివృద్ధి సాధ్యం అవుతుందని. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లేదు. తర్వాత బాలకృష్ణ గారు ద్విగుణీకృతమైన ఉత్సాహంతో పనిచేస్తున్నాడు. హ్యాట్రిక్ కొట్టడమే కాదు, మొన్న ఆయనకి పద్మభూషణ్ రావటం, తర్వాత ఎన్టీఆర్ గారు కూడా భారతరత్న వచ్చి ఇది చర్చ జరగటం, తర్వాత బాధ్యత పెంచింది ఆయనకి. ఒకటేమో ఈ బిరుదు రావటం, పద్మభూషణ్ బిరుదు రావటం వలన, రెండోది మళ్ళీ కూడా ఇంత అభిమానం నా పట్ల హిందూపురం చూపిస్తుంది. నా తండ్రి దగ్గర నుంచి 3వ వ్యక్తి ఆ కుటుంబంలో ఆయన ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం. కాబట్టి ఆ కుటుంబం అనేది ఆయనకి సొంత. అంటే గతంలో ఇలాంటిదే రాయ్బెర్రీలో ఇందిరాగాంధీ కుటుంబానికి ఉండే, తర్వాత వాళ్ళు పోగొట్టుకున్నారు. కానీ ఇది ఆయనకి ఒకటి ఏంటంటే, ఆయనకి 2 కళ్ళు అండి. ఆయనకి సినిమా రంగం ఎంత ప్రధానమో, ఒకటి హిందూపూర్ నియోజకవర్గం, తర్వాత బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, ఈ 2 కళ్ళ లాంటివి. అది 3వ నేత్రం ఏంటంటే హిందూపూర్. అట్లా అంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఆ నియోజకవర్గ అప్పుడు మొన్న ఇప్పుడు ఎలక్షన్లో కౌన్సిలర్లు అందరూ కూడా ఒక అభిప్రాయానికి వచ్చారు. మనం గతంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో అక్కడ ఉన్నాము. ఇవాళ అభివృద్ధి హిందూపూర్ నియోజకవర్గంలో బాలకృష్ణ గారు స్వయంగా శ్రద్ధ తీసుకుని ప్రతి గ్రామంలోనూ ప్రతి సమస్యని పరిష్కరిస్తున్నాడు. ప్రతి వ్యక్తి పట్ల ఆదరణ చూపిస్తున్నాడు. ప్రతి కుటుంబం పట్ల ఆదరణ చూపిస్తున్నాడు. ఆయన ఎక్కడ ఎంత బిజీగా ఉన్నా నియోజకవర్గానికి సంబంధించిన ఏ అంశాన్ని నిర్లక్ష్యం చేయట్లేదు. కాబట్టి మళ్ళీ మన అందరం కూడా ఈ మున్సిపల్లో కూడా తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించుకోవాలి. అక్కడికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు విప్ జారీ చేశారు. విప్ జారీ చేయటం అంటే, ఒకవేళ కనుక మీరు పార్టీ లైన్ని ధిక్కరించి కనుక ఓటేస్తే మీరు సభ్యత్వం కోల్పోతారని. అయినా సరే మన రాజకీయ భవిష్యత్తు కన్నా హిందూపురం నగర భవిష్యత్, పట్టణ భవిష్యత్తు ముఖ్యం. కాబట్టి ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ కూడా కూటమి పరిపాలన కనుక వస్తే మున్సిపాలిటీలో మనకు అభివృద్ధి చెందుతుంది. మన రాజకీయ భవిష్యత్తు గురించి మనకు గురించి దిగులు లేదు. అయితే అవుతాం, ప్రజలు నిర్ణయిస్తే, లేకపోతే కాకపోతాం. కానీ మన టైంలో మన వార్డుల్లో మన డివిజన్లో ఒక మంచి పని చేశాము, ఒక శాశ్వతమైన కార్యక్రమాలు, తర్వాత తీవ్రమైన సమస్యలు పరిష్కరించాలని పేరుంటే చాలు, చిరకాలం మనకు అది చాలు అనే ఒక తృప్తి పడిపోతున్నారు అనేది నాకు అర్థమైంది. అట్లాగే ఉప ఎన్నికలు, వైస్ చైర్మన్ ఎన్నికలు ఉంటాయి కదా, వాటిల్లో కూడా ఎక్కువ మంది ఇవాళ కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారనేది మనకు సమాచారం. ఇప్పుడు తిరుపతి గురించి మీరు చెప్పారు. తిరుపతి నుంచి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు క్యాంప్ రాజకీయాలు కరుణాకర్ పాండిచేరిలో పెట్టారు. ఒకటండి, మీరు సింపుల్ క్వశ్చన్ జగన్ గారు, ఇక్కడ కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ నిశానీలు కాదు,
ఏ వేలుముద్రగాళ్ళు కాదు. వాళ్ళు ఎక్కడ మీరు క్యాంపులో పెట్టినా ఓటు వేయాల్సింది మున్సిపల్ దీంట్లోకి వచ్చిన తర్వాత, మీటింగ్ హాల్లోకి వచ్చిన తర్వాత. అది కరెక్ట్. ఏది అప్పుడు ఆడు ఎవరికైతే ఓటేస్తానంటాడు ఆ కౌన్సిలర్, అది మళ్ళీ లెక్కలోకి వస్తుంది. అంతేగాని మీరు 15 రోజులు క్యాంపులో పెట్టి తీసుకొచ్చినా ఇక్కడికి వచ్చిన తర్వాత అతని పరిస్థితులన్నీ అప్పటికే వాళ్ళు అవగాహనకు వచ్చేస్తున్నారు. ఇక ఏదైనా సరే మనం మంచి పని చేస్తే రెండోసారి కూడా గెలవగలుగుతాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు అందులో తిరుపతి కూడా చాలా క్రూషియల్ సిటీగా మారింది. ఇవాళ అన్నీ కూడా ఫ్లైఓవర్స్ ఇవన్నీ ఓపెన్ అయినాయి. డెవలప్మెంట్ ఇంకా ఎక్కువైపోయింది. ఈ పరిస్థితుల్లో కనుక తిరుపతిలో మనం కనుక మన డివిజన్లో ఇంకా రాష్ట్ర ప్రభుత్వ ఫండ్స్ని, తర్వాత మున్సిపాలిటీని, టీటీడీలో కూడా కొంత ఏదైనా అవకాశం ఉంటే నిధులు తెప్పించుకుని కనుక చేసుకోగలిగితే మనకి మంచి పేరు వస్తుంది. ఇవాళ అక్కడ ఎన్నిక కూడా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుంది అనేది అక్కడ స్థానికులు చెబుతున్న అభిప్రాయం. తర్వాత కార్పొరేటర్స్ కుటుంబీకులు కూడా చెబుతుంది ఏంటంటే, మా వాళ్ళు కూటమికే వేస్తారు, ఎన్నాళ్ళ క్యాంపులో ఉన్నా సరే వాళ్ళు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చారు, కూటమి క్యాంపులో పెట్టినందువల్ల వచ్చే ప్రయోజనం లేదు. అట్లాగే విప్పు విడుదల చేసినా సరే దానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అర్థమైంది, ఇవాళ కాదు ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ కాదు, ఏ ఎలక్షన్లో కూడా ఇంకా వైఎస్ఆర్సీపీ వచ్చే పరిస్థితి లేదు. సెకండ్గా ఉన్న విజయసాయిరెడ్డి వెళ్ళిపోయాడు. వెళ్ళటమే కాకుండా బద్ధశత్రువు అయిన షర్మిలతో కూడా వెళ్ళి వ్యక్తిగతంగా కలిశాడు, వివరణ ఇచ్చుకునే పరిస్థితికి వచ్చింది. ఆయన కనుక నిజంగా ప్రభుత్వమే అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారినే 29లో లేపేస్తాము బతికుంటే అన్న మనిషి ఇవాళ తన ఉనికే తన ప్రాణానికే గ్యారెంటీ లేని పరిస్థితిలో పడ్డాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తలెత్తుకునే పరిస్థితి రాదు, అధికారంలోకి రాడు. ముందు నా ప్రాణాన్ని నేను రక్షించుకోవాలంటే ఎవరినైనా కానీ ఇటువరకుండా శత్రువుల సంఖ్య తగ్గించుకోవాలనే స్థాయికి వచ్చాడు. ఇవాళ అందులో భాగంగానే షర్మిలను కలిసి వివరణ ఇచ్చుకున్నాడు. నువ్వు నేను ఒకటేను, ఇద్దరికి మనకి ఆయనతో హాని ఉంది, నా పరిస్థితి కూడా అదేను, బయటికి చెప్పుకోలేకపోయాను. ఎన్నాలో ఏదో ఆయన ఏదో పెద్ద దిక్కు అనుకున్నాను, కానీ ఆయనతోనే నాకు ప్రమాదం అని బహిరంగంగా వచ్చాడు. ఇది చాలామంది వాళ్ళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని డోలా మ్యానువల్ పడేస్తుంది. సందిగ్ధంలో పడ్డారు. అతని పరిస్థితి అట్లా ఉంటే మన పరిస్థితి ఏంటని. ఇప్పుడు గడ్డపారలే గాలికి కొట్టుకుపోతుంటే దూదేకులు వచ్చి మా సంగతి ఏంటంటే, గడ్డపారే గాలికి కొట్టుకుపోతే దూదేకు నువ్వెంత, అంతే కదండి. ఇప్పుడు వాళ్ళిద్దరూ 1-2 నేరస్తులుగా ఉండి అనేక వేల కోట్ల రూపాయల నేరాల్లో కలిసి భాగస్వామ్యంగా చేసి ఒకే జైల్లో ఉండి ఒకే కాలం 16 నెలల పాటు ఆయనకే ప్రాణరక్షణ లేకుండా బయటకు వచ్చేసాడంటే ఇక మామూలు కార్యకర్తలను ఎక్స్ఎమ్మెల్యేలని పట్టించుకునే స్థితి ఎక్కడ ఉంటుంది? కౌన్సిలర్ల పరిస్థితి ఏంటుంటుంది? అయితే మీరు అన్నట్టుగా ఖచ్చితంగా కౌన్సిలర్లు కూడా ఎవరైతే ఉన్నారో, ఏదైతే మేయర్లు కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నిజంగా విజయసాయిరెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుంటున్నారని చెప్పి కూడా తెలుస్తుంది. ఆయనే పూర్తిగా పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఇక పార్టీకి పూర్తిగా మునక తప్పదు. సో తప్పదు కాబట్టి ఏం చూసి విజయసాయిరెడ్డి బయటికి వెళ్ళాడు, ఈరోజు రేపు ఒకవేళ అప్రూవల్గా మారి జగన్ పైన ఏదైతే చెప్పాల్సింది చెబితే మటుకు ఖచ్చితంగా జైలుకి వెళ్తాడు కాబట్టి సో ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నారని చెప్పేసి అనుకోవచ్చు. అవును, ఇప్పుడు ఆయనకే పరిస్థితి అంత గడ్డుగా ఉంటే మన పరిస్థితి ఏంటి? అన్నెవరు ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన అప్రూవర్గా మారి కనుక ఇప్పుడు ఆయన చెప్పేశాడు అనుకోండి, జరిగినట్టు ఇంకోటి చెబుతున్నాడు, నేను అబద్ధం చెప్పనని చెబుతున్నాడు, ఆధ్యాత్మికతలోకి వెళ్ళాను అంటున్నాడు. కాబట్టి ఒకవేళ శిక్ష మీరు నాకు వేసినా సరే నేను ఒక ఆధ్యాత్మిక స్థితిలో చెబుతున్నాను, వాస్తవాలు చెబుతున్నాను, నేను ఇచ్చిన సర్టిఫికెట్లు ఇగో ఈ లోపాలు ఉన్నాయి కనుక చెప్పాడు అనుకోండి, తనే ఇంకా అంతకన్నా సాక్ష్యం ఏముంటుందండి? అదే మనం పోతూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మొదటిగా మీరు గుండెపోటు అని చెప్పిన వాళ్ళు మీరు కదా, ఎందుకు చెప్పారంటే వెళ్తూ గుడ్డ కలిసేసి వెళ్ళిపోయాడు. అవును, నాకు అవినాష్ రెడ్డి చెప్పాడు అన్నాడు. సో ఖచ్చితంగా ఇక్కడ అవినాష్ రెడ్డిని ఇరికిచ్చాడు, ఇక్కడ ఒక స్విచ్ అయిపోయింది. రెండో స్విచ్ జగన్ ని వేయబోతున్నాడు అంటే ఖచ్చితంగా ఇప్పుడు తన ప్రాణానికన్నా మించి ఇంకోటి ప్రాణం, ఇప్పుడు నా ప్రాణం పోతుందండి, మీ ప్రాణం గురించి నేను కేర్ చేయాల్సిన అవసరం ఏంటి? నేను మిమ్మల్ని కూడా పట్టుకెళ్ళిపోతా కదా, మీరు నా శత్రువు, నాకు షాక్ కొట్టింది, ఆ చేత్తోనే మిమ్మల్ని కూడా పట్టుకుంటాను. ఎందుకంటే నేను పోతున్న తర్వాత మిమ్మల్ని మాత్రం నేను ఎందుకు వదులుతాను? అట్లాగే విజయసాయిరెడ్డి పరిస్థితి, అందుకే షర్మిల కలిశాడు. షర్మిలకి ఆమెకున్న అనుమానాలన్నీ నివృత్తి చేశాడు. నువ్వు ఎంత బాధలు పడ్డావో నేను కూడా అంతే బాధలు పడ్డాను, నువ్వు బయటకు చెప్పుకోగలిగావు, నేను చెప్పుకోలేకపోయాను. ఇవాళ నా ప్రాణ పరిస్థితి కూడా నా గ్యారంటీ లేదు. నేను అనవసరంగా చంద్రబాబు నాయుడు గారిని గురించి మాట్లాడాను, కానీ ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదనేది నా అంతరంగికులు శ్రేయభిలాషులు చెప్పారు. నాకన్నా మీకు ఎక్కువ తెలుసు, మీ కుటుంబ సభ్యులకే ఎంత ప్రాణహాని ఉందో మీరు కూడా చెప్పారు మొన్న ఎలక్షన్లో. ఇవన్నీ నాకు కళ్ళు తెరిపించినాయి. కాబట్టి ఇక నేను నీతో పాటు ఉంటానమ్మా షర్మిలమ్మ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఎంత సన్నిహితత్వం ఉందో షర్మిలమ్మతో కూడా ఉంది. ఆయనకి 2 బిడ్డలు లాంటి వాళ్ళే ఒక రకంగా.
కాబట్టి 3 తరాల నుంచి ఉన్న స్నేహం ఆయన చెబుతున్నాడు కదా. కాబట్టి షర్మిలమ్మ నీ మీద నాకేమీ లేదు, ఒక రకంగా నువ్వు నన్ను ఏదన్నా నాకు సహాయం చేయగలిగితే చేయమని అర్థించుంటాడు. ఇక ఆఖరి పరిస్థితి అండి, ఇక ఆఖరిలో ఎవడైనా ఒకటే, ఇక అక్కడ అహంభావానికి తావులేదు. అంతకుముందు అహంభావం ఉంది ఆయనకి, నేను ఎవరినైనా లేపుతాను, నేనే పేపర్ పెడతాను, ఛానల్ పెడతాను అన్న మనిషి ఇవాళ ఇవన్నీ నేను వదిలేసి కృష్ణారామ అంటాను, వ్యవసాయం చేసుకుంటాను. వ్యవసాయం తర్వాత మాట, అసలు నీ మీద ఉన్న కేసుల నుంచి ఎట్ట బయటపడతావు, నీకున్న ప్రాణహాని నుంచి నువ్వు ఎట్ట బయటపడతావు అనేది జనాలకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన అది రిలీజ్ అవ్వబట్టే వాళ్ళు షర్మిలతో కలిచాడు. తర్వాత కౌన్సిలర్లకి వీళ్ళకి కూడా అర్థమైపోయింది, ఈ పార్టీ ఉండదు కాబట్టి మనం ఏదైనా సరే కూటమితోనే ఉండటం మంచిది, రేపు భవిష్యత్తులో కూడా వెళ్ళి సీట్ కూడా అడగటానికి అవకాశం ఉంటుంది కనుక ఇప్పుడు కనుక సపోర్ట్ చేస్తే. కాబట్టి వాళ్ళు వెరవరు, జంకరు. కాబట్టి మీరు అన్నట్టు ఒక్కొక్క మున్సిపాలిటీ లేకపోతే కార్పొరేషను కూటమి ఖాతాలోకి వచ్చేస్తున్నాయి. ఆపలేరు ఇది ఎవరు. ఇప్పుడు ఈయన్నే ఆపలేకపోయారు కదా, విజయసాయి రెడ్డిని ఆపగలిగారా? ఇక ఇతన్ని ఆపలేకపోతే వాళ్ళని ఏమి ఆపగలుగుతారు జగన్ గారు, చెప్పండి. అవునవును. సో చూద్దాం సార్, మొత్తానికి కూటమికి కూడా ఒక మంచి ఏమంటారు కౌన్సిలర్లు కావచ్చు, మేయర్లు కావచ్చు పెరుగుతూ వస్తున్నారు. అదిగాక నిజంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా అన్ని కౌన్సిల్స్ కావచ్చు, అన్ని మేయర్లు కావచ్చు, కార్పొరేషన్స్ కావచ్చు, అన్నీ కూడా కూటమి పరిధిలో ఉంటే అభివృద్ధి చాలా చక్కగా జరిగింది. చూద్దాం జరగబోతుంది. నమస్తే. థ్యాంక్ యూ జగన్ గారు, మన వీక్షకులకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.